శాసనసభ సమావేశాలు లైవ్ చూద్దాం. ప్రహారీ గోడలు పూర్తి కాగా మరొక 37 పురోగతిలో ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం. టెండర్లను తిరిగి పిలవడం వల్ల బీటీ రోడ్డు పనులు కొన్ని ఆలస్యమయ్యాయి. టెండర్ ప్రక్రియ కారణంగా శ్మశాన పనుల్లో కూడా జాప్యం ఏర్పడింది. స్పష్టమైన భూమి లభ్యం కానందున కొన్ని చోట్ల మోడల్ మార్కెట్లకు జాప్యం ఏర్పడింది. స్థల వివాదం, కోర్టు కేసులు మొదలైన వాటి వల్ల బహిరంగ స్థలాలకు ప్రహారీ గోడలలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. సి ప్రశ్నకు సమాధానం. కోర్టు కేసులు, స్థల వివాదాలు మొదలైన వాటి కారణంగా ఆగిపోయిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. కిషన్ రెడ్డి గారు. మంత్రి గారు జవాబు చెప్పిన దాంట్లో అధ్యక్ష, బస్ బేస్ కంప్లీట్ చేశామన్నారు. ఎక్కడ కూడా బస్ బేస్ సంబంధించి ఆర్టీసీకి జిహెచ్ఎంసీకి సమన్వయం లేదు. ఎక్కడ కూడా బస్ బేలలో బస్సులు ఆగడం లేదు. బస్ బేలు పూర్తి స్థాయిలో ఉపయోగం లేదు అధ్యక్ష. గ్రేవ్ యార్డ్స్ కూడా తూతూ మంత్రంగా చేశారు. అది వాస్తవ విషయం. మంత్రి గారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ అధ్యక్ష తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టారు, ఎక్కడ పనిచేస్తలేం. మా కాన్స్టిట్యున్సీని అయితే ఇంతవరకు యూసేజ్ లేదు. కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ కూడా మరి మంత్రి గారిని అధికారులు తప్పుదారి పట్టిస్తారో నాకైతే అర్థం కాలేదు. మంత్రి గారు స్వయంగా కొన్ని టాయిలెట్స్ వచ్చి చూస్తే తెలుస్తుంది. చూడాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఎక్కడ కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాదు మన స్టేట్ క్యాపిటల్ అధ్యక్ష. దీన్ని మనము విశ్వనగరంగా మారుస్తాం అనుకుని చాలా పెద్ద ఎత్తున మనము దీనికి ప్రచారం చేశాము. ఎందుకంటే ఈరోజు దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలలో హైదరాబాదు అగ్రగామిగా ఉంది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మరి ఇటీవల కాలంలో హైదరాబాదు చాలా అభివృద్ధిలో కుంటుపడ్డది అధ్యక్ష. నగర రోడ్ల అధ్యక్ష నరక కూపాలుగా మారాయి. మీకు తెలుసు, జోక్స్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ కార్టూన్స్ వేస్తున్నారు అధ్యక్ష. హైదరాబాద్ పరిస్థితి, జోక్స్ ఈ యొక్క హైదరాబాద్ రోడ్ల పరిస్థితి మీద మీరు కూడా చూశారు అధ్యక్ష. ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి మనం అనుకున్నాం. అది ఈరోజు మరి స్వచ్ఛ హైదరాబాద్గా లేదు. చాలా పెద్ద ఎత్తున మరి రోడ్ల మీద నాకు తెలిసినంత వరకు కొన్ని వేల లారీల డిబ్రీస్ ఈరోజు రోడ్ల మీద ఉన్నాయి అధ్యక్ష. వేల లారీలు. దాన్ని కఠినంగా చట్టం చేసి డిబ్రీస్ పోయకుండా చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి డిబ్రీస్ని అయితే తీయాలి. వేల లారీలు వెళ్తాయి అధ్యక్ష. ఆ డిబ్రీస్ లేకుండా మనం శానిటేషను లేక విశ్వనగరము బ్యూటిఫికేషను కాదు అధ్యక్ష. కాబట్టి ఆ యొక్క డిబ్రీస్ తీయాలని చెప్పి నేను నా కాన్స్టిట్యున్సీ సంబంధించి లీస్ట్ కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చాను అధ్యక్ష. ఎక్కడెక్కడ ఏ ఇంటి దగ్గర ఎన్ని డిబ్రీస్ ఉన్నాయి ఆ రకంగా వర్కౌట్ చేసి తీసుకుపోయి ఇస్తే కూడా డిబ్రీస్ ఎత్తలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. తూతూ మంత్రంగా లారీలు పెడతారు, లారీలు ఎత్తుతారు, ఆ లారీల అకౌంట్ ఉండదు. విచిత్రంగా ఉంది అధ్యక్ష. కరెంట్ వస్తే వర్షం, మరి వర్షం వస్తే కరెంట్ ఆగిపోతుంది అధ్యక్ష. వర్షం వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. మరి ఈరోజు మనము కనీసము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో ఏమైనా మెరుగుపడ్డదా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కాబట్టి కొన్ని పరిస్థితులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. నిధుల కొరత అధ్యక్ష. ఇటీవల వర్షానికి రోడ్లు పాడైపోతే జిహెచ్ఎంసీలో నిధులు లేకపోతే అరకొరగా తుతూ మంత్రంగా డబ్బులు 80 కోట్లు 70 కోట్లే ఇస్తే అవి కొంత బీటీ వేశారు అధ్యక్ష. వాస్తవానికి జిహెచ్ఎంసీ అధికారంలో మరి టీఆర్ఎస్ అధికారంలో రాకముందు జిహెచ్ఎంసీలో డబ్బులు ఉండేవి అధ్యక్ష, బాండ్స్ ఉండేవి. ఈరోజు బాండ్స్ కూడా రిలీజ్ చేసుకున్న మొత్తం దివాలా తీసింది అధ్యక్ష జిహెచ్ఎంసీ. వాస్తవంగా ఇటీవల ఏదో నోట్ల రద్దుతోటి కొన్ని డబ్బులు వచ్చినాయి. కానీ జిహెచ్ఎంసీ స్టేట్ క్యాపిటల్, దానికి నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మరి ఈరోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, బల్దియా కాయపియా చెల్దియా. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు ఉన్నప్పటికీ కూడా ఫలితాలు ఒక్కొక్క కమ్యూనిటీల అధ్యక్ష 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి కడుతుంది అధ్యక్ష. చిన్న కమ్యూనిటీల అధ్యక్ష, మీ రూమ్ అంత ఉంటుంది అధ్యక్ష. అటువంటి కమ్యూనిటీలు కూడా 6-7 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ 2.5 సంవత్సరాలు ఏదైనా మేలైనటువంటి పాలన వస్తుందని ప్రజలు ఎదురు చూస్తే ఏ మాత్రం మార్పు రాలి అధ్యక్ష. ఏ మాత్రం మార్పు రాల. 7 సంవత్సరాలు ఒక కమ్యూనిటీలు కట్టాలంటే అధ్యక్ష 3 సార్లు ఎస్టిమేషన్ వేయాలి. 3 సార్లు ఒక ఎస్టిమేషన్ వేస్తారు, కాంట్రాక్ట్ వస్తాడు, పైసలు అయిపోయినాయని వెళ్ళిపోతాడు. 2వ ఎస్టిమేషన్ వేస్తారు, కాంట్రాక్ట్ వస్తాడు, సగంలో అయిపోతుంది. 3వ ఎస్టిమేషన్ వేస్తే అప్పుడు కలరింగు, డోర్సు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి వాస్తవం అధ్యక్ష. ఈరోజు రంజాన్ పండుగ వచ్చింది, మా మంత్రి గారు తెలుసు. బతుకమ్మ పండుగ వచ్చింది, లేకపోతే బోనాల పండుగ వచ్చింది. ఈ పండుగ కూడా చేసినటువంటి వర్క్స్ అధ్యక్ష పేపర్ మీద జరుగుతున్నాయి అధ్యక్ష, ఫీల్డ్ మీద ఆ పనులు కనిపించడం లేదు అధ్యక్ష. వర్షపు నీటి కాలువలు అధ్యక్ష, నేను మంత్రి గారు కూడా చెప్పాను, వర్షపు నీటి కాలువలు మరి వర్షపు నీటి కాలువలకు సంబంధించిన డీసిల్ట్ తీయలేదు అధ్యక్ష, పూడిక తీయలేదు. ఇక హైదరాబాద్లో మునిగిపోకమైంది అధ్యక్షత. అదేవిధంగా పైప్ లైన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ పైప్ లైన్, ఆ పైప్ లైన్లో పూడిక తీసే సిస్టమే లేదు, పూడిక తీసే సిస్టమ్ లేదు. కొన్ని సంవత్సరాల నుంచి అలా రాళ్ళు చెత్త కంకర పేరుకుపోయి ఈరోజు వర్షం వస్తే రోడ్ల మీద ఆగిపోతున్నది. ఉన్నటువంటి కాలువలను పునరుద్ధరించుకోవాలి, ఉన్నటువంటి పైప్ లైన్లను సిల్ట్ తీయాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు హైదరాబాద్లో లేదు అధ్యక్ష. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే అధ్యక్ష, ప్రభుత్వానికి. ఈరోజు హైదరాబాద్లో 1 కోటి మంది నివాసం ఉంటారు అధ్యక్ష, 1 కోటి మంది నివాసం ఉంటారు అధ్యక్ష. 625 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 2000 అఫీషియల్గా 1400 మురికివాడలు ఉన్నా కూడా 2000 మురికివాడలు హైదరాబాద్లో ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష, జిహెచ్ఎంసీకి. హైదరాబాద్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ మంత్రి గారు చాలా చెప్పారు అధ్యక్ష. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్లో బాగా తిరిగారు ఆయన, మొత్తం ఇన్ఛార్జ్ ఉండే అధ్యక్ష. ఆ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు దీన్ని ఇస్తాంబుల్ చేస్తాము, లండన్ చేస్తాము, చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. కాబట్టి చేయాలని కాలం కోరుకుంటున్నాను, నేను అంటలేను. కావాలా, మంచిగా డెవలప్ కావాలా, హైదరాబాద్ అందరం కలిసి దాన్ని డెవలప్ చేసుకుందాము. మన తెలంగాణకు ఫేస్ హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు బెంగళూరు పరిస్థితి ఏమిటి అధ్యక్ష? బెంగళూరులో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయినాయి. ఎందుకు? ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే చెత్త సమస్య కానీ ఈరోజు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరదు అధ్యక్ష, ఈ యొక్క శానిటేషన్ విషయంలో ప్రభుత్వము మరి ఇంకా మరింతగా చురుకుగా వివరించాలి. జిహెచ్ఎంసీలో ఏఈ నుంచి మొదలు పెడితే, డిఈ నుంచి మొదలు పెడితే, మరి మా దగ్గర గతంలో అధ్యక్ష 2-3 డీలు ఉండవాలి, డీలు కూడా లేరు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, డీలను ఏర్పాటు చేయాలి. వర్క్స్ మేము ఉత్తరం రాస్తే జవాబు రాదు అధ్యక్ష, జిహెచ్ఎంసీ నుంచి. మీకు రాస్తే జవాబు ఇస్తారు, పూయిస్తున్నారు మీకు ఉత్తరం అధ్యక్ష. మీకు ఉత్తరం రాసినాం అనుకో అధ్యక్ష, ఒకటే విషయం, ఈరోజు ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తే జవాబు వస్తుంది అధ్యక్ష, జిహెచ్ఎంసీకి ఉత్తరం రాస్తే జవాబు రాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే జవాబు వస్తుంది అధ్యక్ష, జిహెచ్ఎంసీకి ఉత్తరం రాస్తే ఏ జవాబు రాదు అధ్యక్ష. ఎన్నిసార్లు ఉత్తరాలు మేము ఇస్తూ పోతుండాలి అధ్యక్ష, ఏ పని కాదు అధ్యక్ష. కాబట్టి అవన్నీ చెప్పినాక మళ్ళీ చెప్తాను అధ్యక్ష. లక్ష్మణ్ గారు రిలవెంట్గా స్ట్రైట్గా దానికి సంబంధించింది అడిగారు అధ్యక్ష. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇది హైదరాబాదు బ్రాండ్ ఇమేజు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు పంచాయతీరాజ్ నుంచి పట్టణ శాఖ అభివృద్ధికి వచ్చిన తర్వాత వీ టు ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కానీ వీ టు ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఒక యువకుడు నగర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా వచ్చినారు. హైదరాబాద్కు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. వాటన్నిటికీ కూడా సమాధానం వస్తుంది చదువుకున్నటువంటి వ్యక్తి, యువకుడని మేము భావించాం. దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో మంత్రి గారే నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పత్రికలు చూస్తుంటాం. అంటే అధికారుల వ్యవహార శైలి పట్ల, కాంట్రాక్టర్ల వ్యవస్థ తీరు, ఇవాళ హైదరాబాద్లో కొనసాగుతున్న తీరు పట్ల మంత్రి గారు చెప్పిన దానికే అమలుకు నోచుకునే పరిస్థితుల్లో ఇంకా సామాన్యుల పరిస్థితి హైదరాబాద్లో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదును ఇవాళ మనం కాపాడుకోలేకపోతే మరి తెలంగాణ, మనం తెచ్చుకున్నట్టు తెలంగాణకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి వారు వచ్చిన మొదట్లోనే ఒక 100 రోజుల ప్రణాళిక అందరూ అఫీషియల్స్తో పెట్టి ఈ 100 రోజుల ప్రణాళిక ప్రకటించారు. నిజంగా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మేము ఆశించాం. వారు చెప్పారు కొన్ని పనులు ప్రారంభమైనాయి, కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి, కొన్ని వాస్తవంగా ఇవాళ చూసినట్టయితే హైదరాబాద్ను బిన్ ఫ్రీ సిటీగా చేస్తామని వారు హామీ ఇచ్చారు. దాదాపు 14 లక్షలపై చిలుకు బిన్స్ అంతా కూడా 100% హౌస్ హోల్డ్ కవర్ చేస్తామన్నారు. ఆ దిశలో కొద్దిగా అడుగులు వేసి ఉండొచ్చు. కానీ ఇవన్నిటి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది మంత్రి గారికి మీ ద్వారా అధ్యక్ష. ఇవాళ మీరు స్వచ్ఛ ఆటో టిప్పర్స్ అన్నారు, దాన్ని ఈ స్వచ్ఛ కల్చర్స్ 100% హౌస్ హోల్డ్ కల్పిస్తామన్నారు. అది అమలు జరగటం లేదు. ఎందుకంటే చాలా చోట్ల కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా ఆదరాబాదరగా ఏదో ఎన్నికలు వస్తున్నాయనే దృష్టితో కొన్ని ప్రకటించేసి తీరా వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులను పరిష్కారం చేయడంలోనే ఈరోజు సమయం వెచ్చిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రకంగా చూసినట్టయితే
కాలనీస్లో పార్క్స్ కూడా వెల్ఫేర్ సెషన్కు వారు అందుబాటు చేస్తామన్నారు. అది కూడా ఎక్కడ జరుగుతుంది, ఎంఓయూస్ చేస్తామన్నారు. ఈ రకంగా మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం. రోడ్ల పరిస్థితి కిషన్ గారు చెప్పారు, చాలా అధ్వానమైన పరిస్థితి. మీరు దాదాపు ఆ రోజు 569 బీటీ రోడ్స్ 200 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు మీరు చాలా స్పష్టంగా. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాస్తవంగా మొట్టమొదటిగా మంత్రి గారు అన్లెస్ అంటిల్ మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి నగరపాలకు సంబంధించి సిబ్బంది కొరత తీవ్రత చాలా స్పష్టంగా ఉంది. అది మీరు పూర్తి చేయకుండా, సిబ్బంది నియమించకుండా అధికారుల మీదనో ఇంకొక వ్యవస్థ మీద మనం అంటే కూడా అది ఏమాత్రం కూడా అది భావ్యం కాదు. నేను చెప్తున్నట్టే ఇవాళ టౌన్ ప్లానింగ్లో మోర్ దెన్ 60% ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో సర్కిల్ 9Aలో ఒక ఏసీపీ 2 సెక్షన్ ఆఫీసర్స్ మాత్రమే, 6 వార్డ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద జనాభా పెరుగుతుంది, జనవాసాలు పెరుగుతున్నాయి. 2 సెక్షన్ ఆఫీసర్సు అక్రమ కట్టడాలు సహజంగా వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు దాన్ని పర్యవేక్షించగలుగుతారు? 2 సెక్షన్ ఆఫీసర్స్ అంటే డివిజన్ కనీసం ఒక్కరు కూడా లేకుండా. అదే రకంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా పూర్తి కొరత ఉన్నది. ఇవాళ కనీసం ఒక వార్డుకు ఒక ఏఈ లేకుండా. ఇవాళ మేము ఎమ్మెల్యేగా ఒక ప్రపోజల్ ఇస్తాం. ప్రపోజల్ ఇస్తే దాన్ని తీసుకుపోయి ఎస్టిమేట్ చేపిస్తారు. ఎస్టిమేట్ చేసి దాన్ని మళ్ళీ ఎస్సీకి ఫార్వర్డ్ చేస్తారు, ఎస్సీ సిఈకి ఫార్వర్డ్ చేస్తారు, సిఈ మళ్ళీ మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ దురదృష్టం ఏంటంటే మంత్రి గారు గమనించాలా, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వాట్ ఈస్ హిస్ జాబ్ అంటే ఒక మెసెంజర్ జాబ్ మాత్రమే. పాపం వారికి ₹1 కూడా ఎమర్జెన్సీ కింద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ₹1,00,000, ₹2 లక్షలు కూడా ఎమర్జెన్సీ వార్ ఫుటింగ్గా ఏమైనా పనులు చేయడానికి మేమన్నా వారి దృష్టి తీసుకొస్తే మీరు ఇచ్చినటువంటి దాన్ని నేను సిఫార్సు చేస్తాను. అందుకు ఆ ఎస్సీకి పంపించడం, సిఈకి పంపించడం. ఇవాళ కమిషనర్ గారికి దాదాపు గతంలో 50 లక్షల మరి డిస్క్రిషనరీ పవర్స్ బడ్జెట్ ఉండేది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 కోట్ల వరకు మనం వారికి ఇవ్వాలని చెప్పి కోరాను. నేను అడుగుతున్నాను మంత్రి గారిని సూటిగా. ఇది ఆల్రెడీ షార్ట్ డిస్కషన్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అవరు కదా, హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి. ఇవాళ 2 కోట్ల రూపాయల డిస్కషన్ పడిస్తే నేను అడుగుతున్నాను మంత్రి గారు, ఇవాళ అసెంబ్లీ వైజ్గా సర్కిల్ వైజ్గా కమిషనర్ గారు తన డిస్క్రిషనరీ పవర్స్ ద్వారా ఎన్ని వర్క్స్ ఎంతమందికి అలాట్ చేసినారు, ఎన్ని శాంక్షన్ చేశారు. మేము ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపించినా దురదృష్టం ఏంటంటే మొన్న నా కాన్స్టిట్యున్సీలో లంబాడీలు ఉండేటువంటి వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ వర్షాలకి ఆ రూఫ్ పోతే ₹5 లక్షలకు కమిషనర్కి సిఫార్సు చేశాను. కమిషనర్ గారు దాన్ని రిజెక్ట్ చేసి పంపించారు. చివరికి నేను క్రెడాయి ద్వారా ₹5 లక్షలతో ఆ రూఫ్ మనం ఇవాళ దాదాపు నెల రోజులు వాళ్ళు బయట ఉంటున్నారు. ఇది మీ పరిస్థితి. ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకొస్తాను. అంటే వ్యవహారం ఏ విధంగా ఉన్నది. ₹5 లక్షలు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి మరి కమిషనర్ గారికి లేదంటే ఇవాళ జోనల్ కమిషనర్స్ వాళ్ళు ఏం చేస్తారు? జోనల్ కమిషనర్ మేము ప్రతిపాదనలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ముందుకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ కరెక్టివ్ మెజర్స్ లేకుండా సిబ్బంది బడ్జెట్ 1 మినిట్ సార్. ఇప్పుడు నేను మంత్రిగా నడుతున్నాను. హైదరాబాద్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పరిస్థితి ఏమిటి? కేర్ టేకర్ లేరు దానికి. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. మంచి డాక్టర్స్ ఉన్నారు, అక్కడ వ్యవస్థ ఉన్నది. కనీసం ఎవరు కూడా ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఓన్ చేసుకోవట్లేదు, మాకు సంబంధం లేదు. అంతకుముందు ఏదో ఒక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద వచ్చినటువంటి హెల్త్ సెంటర్స్ అన్ని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎమ్మెల్యేస్ మీటింగ్. సార్ ఇప్పుడు నేను వాస్తవాలు చెప్తున్నాను సార్, దృష్టి తీసుకొస్తున్నాను. క్వశ్చన్ అవర్ నేను చెప్తున్నాను. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను దాన్ని వారు కార్పొరేషన్ టేక్అవుట్ చేయడము ఇమ్మీడియట్గా. ఇవాళ లైబ్రరీస్ ఉన్నాయండి, సిటీ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో. ఇవాళ లైబ్రరీ సెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకంటే ఇవాళ లైబ్రరీస్కి మీరు జీతాల వరకే ఇలా కమిషనర్ గారు అంటే ఇవాళ అంత గుత్తాధిపత్యం ఎందుకు? ఇవాళ లైబ్రరీ సెస్ ఇవాళ అంటే విద్యా వ్యవస్థను మనం ఇవాళ మార్పు తీసుకొస్తామని పేదలకు అందుబాటులో ఉండే లైబ్రరీని కూడా డబ్బులు ఇవ్వకుండా యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ₹300 కోట్ల ఇవాళ బకాయిలు ఉన్నాయి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ లైబ్రరీ. సార్ ఇవన్నీ ప్రశ్నకు సంబంధించినటువంటి రిలవెన్స్ తో పాటు సుదీర్ఘంగా మాట్లాడితే ఆన్సర్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ షార్ట్ డిస్కషన్ కు ప్లీజ్ షార్ట్ డిస్కషన్ కూడా ఉంది, మీరు క్లోజ్ చేయండి. కాబట్టి నేను ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎన్నికల ముందు అంతకుముందు ₹1,200 ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా రాయితీ ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ₹100 మాత్రమే 101 మాత్రమే కలెక్ట్ చేస్తామన్నారు. సంతోషపడ్డారు ప్రజలందరూ కూడా. సరే ఓట్లు వేశారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏం తెలుసా? 101 ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా రివైజ్ చేసి గతంలో ఏదో 1,200 ఉండే ఇప్పుడు వాటికి 4,000, 5,000, 6,000 ఇస్తా ఉన్నాం. అన్ని రివైజ్ చేసి ఈ స్లమ్స్లో
చించినటువంటి ఈ ఇళ్లలో కూడా అంటే కాబట్టి ఇవాళ ఏదో ఒకటి నెపంతో మీ రేషన్ కార్డ్స్ మార్చిపోయడము ఈ రకమైన పరిస్థితి ఎన్నికల ఎవరు కొత్తగా ఉండి ఎన్నికల తర్వాత ఈ రకంగా వ్యవహరిస్తే ప్రజలు ఏం కావాలండి? మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ప్రజలు నిజాయితీగా పన్నులు కడుతూ ఉన్నారో అక్కడ పనులు జరగటం లేదు. ఇవాళ పన్నులు వసూలు చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ పన్నులు చేయించే దాంట్లో కనబడటం లేదు. కాబట్టి నేను మంత్రి గారిని మీ ద్వారా టోటల్గా మీరు సర్కిల్ వైజ్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ టేకన్ ప్లేస్ ఈ 1 year లోపల ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా సభ ముందు పెట్టాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది మీ డిమాండ్ ఏదో చెప్పాలి కదా. మంత్రి గారిని కోరేది కనీసం డిఎంసీకి జోనల్ కమిషన్ కొద్ది మాత్రం పవర్స్ అని ఇచ్చేసి వార్ ఫుటింగ్ కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడానికి ఇకపోతే పూర్తిగా మెసెంజర్ జాబ్ చేయడానికి డిఎంసీ అవసరం వస్తారు ఈ హైదరాబాద్లో. కాబట్టి దయచేసి ఇప్పుడు మేమేదైనా మా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా ఇస్తే 1 year పడుతుందండి. అవి ప్రపోజల్స్ ఎస్టిమేట్ కావాలి, శాంక్షన్ కావాలి, కాంట్రాక్టర్ రావాలి. కాంట్రాక్టర్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురండి. ఒకే కాంట్రాక్టర్కు ఇష్టానుసారంగా పనులు ఇచ్చేయడం వల్ల ఒక దగ్గర పనులు స్టార్ట్ చేసి మిగతా దగ్గర పోతున్నారు. నా కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ చిన్నది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇది పనితీరు. కాబట్టి దయచేసి దీన్ని రెక్టిఫై చేయడం. ప్రభాకర్ గారు సూటిగానే అడుగుతాం అధ్యక్ష. మీరు చూసిండ్రు, దానికి అనుబంధంగా ఏదైనా 1 2 స్ట్రైట్ అడిగేటి అడగండి అధ్యక్ష. ప్రశ్న కూడా చాలా సూటిగానే వేశాం అధ్యక్ష. 100 రోజుల్లో మన గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా బాధ్యతలు స్వీకరించినటువంటి తర్వాత చేస్తామన్నటువంటి పనులే విషయమే అధ్యక్ష. జిహెచ్ఎంసీలో 26 సంబంధించినటువంటి పనుల విషయంలో వారు 100 days ప్రణాళికలు రూపొందించారు అధ్యక్ష. అట్లాగే హెచ్ఎండిఏకి సంబంధించి 9 అంశాలని అటెండ్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అట్లాగే మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డుకు సంబంధించిన విషయంలో 11 అంశాలని ఈ 100 days ప్రణాళికలో రూపొందించారు అధ్యక్ష. ఇది మన అందరికి కూడా తెలిసినటువంటి విషయం. అయితే అధ్యక్ష వారు సమాధానం చెప్పడంలో ఓన్లీ ఒక 5-6 సంబంధించినటువంటి పనుల విషయం మాత్రమే సమాధానం చెప్పారు. దీంట్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అధ్యక్ష 2000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద మరి జిహెచ్ఎంసీ ముందుకు పోతుందని చెప్పని 100 days ప్రణాళికలో పేర్కొన్నారు అధ్యక్ష. మరి జిహెచ్ఎంసీ పరంగా ఎక్కడైనా సరే ఈ 2000 మందికి శిక్షణ ప్రారంభిస్తే పూర్తి చేశారా అన్నటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా. తర్వాత దాంతోపాటు అధ్యక్ష 100 కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణాలు అందిస్తామని చెప్పని కూడా చెప్పారు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా వారు సమాధానం చెప్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. తర్వాత వారు గౌరవ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే రూపొందించినటువంటి ప్రణాళిక అధ్యక్ష. మరి ప్రభుత్వం ఆ రకంగా సీరియస్గా మోడల్ మార్కెట్ చేపట్టాలని చెప్పిన తర్వాత నా నియోజకవర్గంలోనే గౌరవ కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి మహిళా సభ్యురాలే స్టార్టింగ్ ఆన్గోయింగ్లో ఉన్నటువంటి ఇక మోడల్ మార్కెట్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఒక పెద్ద నాయకుడు బెదిరించారు అధ్యక్ష. ఒక పత్రికల్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ వచ్చింది, ఆ పని ఆగిపోయింది అధ్యక్ష. ఒకవైపున మేము ప్రారంభించాము, పనులు సగం నడిచిన తర్వాత గవర్నమెంట్ 100 days దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని పెట్టినాక అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటరే అడ్డుకుని ఇంకో నాయకుడు బెదిరించి పనిని ఆపిచ్చేశారు అధ్యక్ష. ఇది ఒక ఏశ్రావు నగర్ డివిజన్లో జరిగినటువంటి విషయం అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారే క్రిస్టియన్ భవన్కి శంకుస్థాపన చేశారు, బంజారా భవన్కి శంకుస్థాపన చేశారు, కేరళ భవన్కి శంకుస్థాపన చేశారు, ఇంకా అనేక రకాల భవనాలకు కూడా ముందుకెళ్తున్నారు అధ్యక్ష. అంటే జిహెచ్ఎంసీ తప్పుడు రిపోర్ట్ ఇస్తోందా? రెవెన్యూ